హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో బేసిక్గా ఎన్ఆర్ఎస్ చాలా మంది అక్కడ ఎంతో కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇండియాకి వచ్చి ల్యాండ్ కొంటూ ఉంటారు. అలా కొనే ముందు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది అయితే లిటరల్గా ఆ ల్యాండ్ మొత్తాన్ని పోగొట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో బేసిక్గా ఎన్ఆర్ఎస్ ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బేసిక్గా ఎన్ఆర్ఐస్ ల్యాండ్స్ కొంటూ ఉంటారు. చాలా లిటిగేషన్స్, వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ కొనడం కానీ, ఇక్కడికి వచ్చి కొనేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ని కబ్జా చేసుకోవడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఒక ఎన్ఆర్ఐ ఇండియాలో ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? నాకు వచ్చే కేసెస్లో నేను చూసిన ఫస్ట్ అంటే ప్రైమరీ రీజన్ ఈ లిటిగేషన్లో పడడానికి మాత్రం దే ట్రస్ట్ పీపుల్. సో ఏమవుతుందంటే అక్కడ ఉంటారు, ఐడియా ఉండదు ఇండియాలో ఏం జరుగుతుంది, ఎలా నడుస్తుంది, మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితి, ఏమీ తెలియదు. ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకల్ ఉన్నారు, ఎగ్జాంపుల్ మా పెద్దనాన్న, మా మామయ్య, మా కో బ్రదర్, లేకపోతే మా బ్రదర్, మా సిస్టర్, ఇట్లా వీళ్ళు మాకు అడ్వైజ్ చేశారండి ఇది కొనమని. సో వాళ్ళ మీద నమ్మకంతో నేను కొనేసిన. తీరా కొన్న తర్వాత ఏమైంది, లిటిగేషన్ ఉందని తెలిసింది. ఓకే. సో అలా బోల్తా పడిపోయా. ఇప్పుడు మళ్ళీ లిటిగేషన్ అయిపోయింది, ఇంకా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా అదే ఇక్కడ కేసెస్ వేసుకొని నడిపిస్తూ ఉంటారు, లిటిగేషన్ క్రియేట్ అవుతుంది. కొంతమంది అయితే లిటిగేషన్ ఎవరు డీల్ చేస్తారా బాబు, కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతాడు, అదంతా నాకు వద్దని చెప్పేసి వదిలేస్తారు. ఎందుకంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ హూ స్టే అబ్రాడ్ ఆర్ వర్కింగ్. దే వర్క్ దే డోంట్ హ్యావ్ టైం. అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ జాబ్ వాళ్ళ బిజీ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ టైం ఫర్ ఆల్ దిస్, బట్ డబ్బులు పెట్టేసి ఉంటుంది. సో రీసెంట్ గా నేను నాకు వచ్చిన కేసులో ఏంటంటే వాళ్ళ బాబు యుఎస్ లో ఉంటాడు, పేరెంట్స్ ఇక్కడ ఇల్లు కొన్నారు, ప్రాపర్టీ కొన్నారు, లిటిగేషన్ అక్కడ ఉన్న అబ్బాయి ఫాదర్ మీద నమ్మకంతో పంపించిండు. కానీ ఆ ఫాదర్ ఏజ్డ్ ఫాదర్, ఈజ్ అబౌవ్ 70. సో ఆయన ఏంటంటే ఏదో బాగుందని కొనేసారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ మిస్ అయింది ఏంటో తెలుసా, లీగల్ అడ్వైస్. సో మీరు ఒకసారి ఏదైనా ప్రాపర్టీ కొనాలని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే మీరు చూసే యాంగిల్ వేరు, మేము చూసే యాంగిల్ వేరు. యాజ్ అ అడ్వకేట్ మేమేమి చూస్తాం, మేము మొత్తం వెరిఫై చేస్తాం ఆల్ ద డాక్యుమెంట్స్. ముందు ఏమైనా కేసెస్ ఏమైనా ముందు ఉన్నాయా, ఆల్రెడీ ఫైల్ చేసి ఉన్నారా, and also if there is any litigation also we check all the revenue records చూస్తే ఆల్మోస్ట్ litigation తెలిసిపోతుంది. అండ్ డబల్ రిజిస్ట్రేషన్స్ అయినాయా, లేకపోతే దీనికంటే ముందు ఏమైనా ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది అయినా మీకు అమ్మబోతున్నారా, అలాంటివన్నీ కూడా మాకు తెలిసిపోతాయి. సో ఇవన్నీ చూసి చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ది లిటిగేషన్ ఏముంటుంది, ఇవే ఉంటుంది. ఎట్లాంటి ప్రాపర్టీ లేకపోయినా ఉందని క్రియేట్ చేయడం, డబుల్ రిజిస్ట్రేషన్స్, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ మధ్యలో వాళ్ళ గొడవలు ఉండి పార్టీషన్స్ కాకుండా కూడా వీళ్ళు అమ్మేసుకోవడం. లిటిగేషన్ మోస్ట్లీ ఇదే కదా ఉండేది. సో ఇట్లాంటి లిటిగేషన్ అంతా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, లీగల్ అడ్వైస్ తీసుకోండి. లీగల్ అడ్వైస్ తీసుకుంది ఏంటంటే, సరే మీరు కోర్టులు కొడతారు, లక్షలు కడతారు, కానీ లీగల్ అడ్వైస్ వచ్చేసరికి ఆలోచిస్తారు. సో ఒక్క లీగల్ అడ్వైస్ కనుక మీరు దీనికి కొంచెం మీరు ఫీజు లాగా అడ్వకేట్ కడితే మీరు ఫ్యూచర్లో అయ్యే లిటిగేషన్ అంతా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఇదేంటంటే ఓకే, మేము ఇచ్చే లీగల్ అడ్వైస్ 99% అక్యురేట్ ఉంటుంది. ఎక్కడో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఏదైనా డీటెయిల్ మిస్ అయితే పోతుంది కావచ్చు. సో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ బట్టి మాత్రం మేము ఇచ్చే 100% కరెక్ట్ ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది. సో దాన్ని బట్టి యూ క్యాన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు బై దట్ ప్రాపర్టీ ఆర్ నాట్. సో లీగల్ అడ్వైస్ ఇస్ మస్ట్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ట్రస్ట్ ఎట్లా అని చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా పాపం తెలియకపోవచ్చు, అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇది నాట్ జస్ట్ ఎన్ఆర్ఐస్, ఇది ఎవరికైనా ఇది అప్లై అవుతుంది. ఏ ప్రాపర్టీ కొనే ముందు అయినా సరే ఖచ్చితంగా లీగల్ అడ్వైస్ తీసుకున్నాకనే కొనండి, అది కరెక్ట్ ప్రొసీజర్. అది రైట్. థ్యాంక్ యూ మేడం.